ఇప్పుడైతే మనం ధూల్పేట్లో ఉన్న ధృవ సింగ్ కళాకార్ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. మనమైతే లాస్ట్ 7 days కింద అయితే వచ్చినాము. ఇప్పుడు మళ్ళీ 7 days తర్వాత వచ్చి అయితే చూద్దాము ఆ గణేష్కి సంబంధించిన వర్క్ అనేది ఎలా జరిగిందో చూసుకోవచ్చు. ఇదే మన ధృవ సింగ్ కళాకార్ ఫేమస్ ధూల్పేట్లోనే ఆ వర్క్షాప్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది మన సంబంధించిన ధృవ సింగ్ కళాకారులో ఫస్ట్ విగ్రహము. మనకి మొత్తం ఫినిషింగ్తోనైతే మొత్తం రెడీ అయితే ఉంది విగ్రహము. కలరింగ్ వర్క్ అనేది ఉంది అంతే. కలర్ ఒక్కటి అయిపోతే గణేశుడు అయితే మొత్తం రెడీ అయితే అయిపోతుంది. అన్న దగ్గర ఇది ఫస్ట్ మోడల్ చూసుకోవచ్చు. మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇది రెండో మోడల్ అన్న దగ్గర చూడవచ్చు. ఇది కూడా చాలా పెద్ద విగ్రహము. మొత్తం ఇది కూడా సిట్టింగ్ పొజిషన్లో చాలా మంచిగా ఉంది విగ్రహము. చూడండి ఎంత మంచిగా ఉందంటే మొత్తం ఫినిషింగ్ మొత్తం అయిపోయింది. కలరింగ్ ఒకటే బ్యాలెన్స్ ఉంది. చూడండి సేమ్ మనం లాస్ట్ టైం 7 days కింద వచ్చినప్పుడు ఎలా ఉందో సేమ్ అలానే ఉంది. మళ్ళీ ఇదొక విగ్రహము అన్న దగ్గర. ఇది కూడా సేమ్ మనం ఎటువంటి అప్డేట్ అయితే ఏం లేదు. మనం లాస్ట్ 7 days కింద వచ్చినప్పుడు ఎలా ఉందో సేమ్ టు సేమ్ అలానే ఉంది విగ్రహము. ఎటువంటి చేంజెస్ ఏం చేయలేదు. చూసుకోవచ్చు. కొంచెం స్మూత్ ఫినిషింగ్ వర్క్ అయితే ఇచ్చిర్రు అంతే. ఇప్పుడు ఇంకా మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనమైతే ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాము మన ధృవ సింగ్ కళాకారులు. మొత్తం వర్క్ అయితే జరుగుతుంది గణేశునికి సంబంధించిన వర్క్. సేమ్ మనం ఎటువంటి అప్డేట్ అయితే ఏం అయిందంటే కొంచెం అయింది. అంటే గణేశునికి జర స్మూత్ ఫినిషింగ్ అయితే ఇచ్చిర్రు ప్రతి గణేశునికి. మనం 7 days తర్వాత చూసుకున్నట్టయితే చూసుకోవచ్చు. ఇది చాలా పెద్ద విగ్రహము. ఇది మనకి ధృవ సింగ్ కళాకార్ దగ్గర ఇంకొక విగ్రహం కూడా అది రెడీ అయితే అవుతుంది. ఇంకా అది డై వర్క్ అనేది నడుస్తుంది. చాలా పెద్ద విగ్రహం ఇది చూసుకోవచ్చు. ఇలా ఉంది మన ధృవ సింగ్ కళాకారులో వర్క్ అయితే. ఇది కూడా కొత్త మోడల్ వెంకటేశ్వర స్వామి మోడల్. ఇంక ఇది డై వర్క్ అయితే నడుస్తుంది గణేశునికి సంబంధించిన డై వర్క్. మళ్ళీ ఇక్కడ ఒకటి కూడా ఉంది. ఇది కూడా చాలా పెద్ద ఉంది. బ్యాక్గ్రౌండ్తో చూసుకుంటే గణేష్ మాత్రం చాలా బాగుంది. అన్న దగ్గర అయితే మొత్తం ఒక 5-6 మోడల్స్ అయితే ఉన్నాయి 2026లో. చూసుకోవచ్చు చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇలా ఉంది మన ధృవ సింగ్ కళాకారులు అప్డేట్ అయితే గణేష్కి సంబంధించి. మళ్ళీ ఒక 5-6 days తర్వాత మళ్ళీ వచ్చి చూద్దాము గణేష్కి ఏం జరిగిందనేది. ఇప్పుడైతే మనం వేరే షెడ్ సుందర్ కళాకార్ షెడ్ దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. సుందర్ కళాకార్ షెడ్లో ఎంత వర్క్ అనేది జరిగిందనేది. ఓకేనా, చలో.